హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను సండే కదా అని జీడిపప్పు టమాటా ఉల్లిపాయ వేసి కూర వండాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం కాఫీ తాగాను, ఆ త్రేణుపు వచ్చింది. అదిగోండి, అది కుక్కర్లో పెట్టి ఒక విజిల్ తీశాను. ఉడుకుతాయో ఉడకవో అని నిన్న మా వాడు మునక్కాయలు తీసుకొచ్చాడు. అందుకని మా వాడంటే మా తమ్ముడు మునక్కాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. నాకేమో వాటిని చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మునక్కాయ టమాటా కూర వండుదామా అనిపించింది. అందుకని నేను మునక్కాయ టమాటా కూర వండి ముందు తిరామాత గింజలు వేసి, ఆ తర్వాత ఉల్లిగడ్డలు మునక్కాయలు టమాటాలు వేసి ఉప్పు పసుపు కారం వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ పెట్టాను ఫ్రెండ్స్. అప్పుడేమో నాకు వీడియో తీయడం కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వీడియో తీస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, దాంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువగా అనిపించాయి. అందుకని మళ్ళీ స్టవ్ వెలిగించి మునక్కాయ కూర మళ్ళీ నీళ్లు పెట్టాను. నీళ్లు పెట్టి అదే ఆ స్టవ్లో ఇంకొంచెం నీళ్లు పోసి కుక్కర్ ఎక్కించాను. చెప్పండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఆరోగ్యం బాగుందా? దాని తర్వాత మిక్సీ పెట్టి ముందే జీడిపప్పును కొంచెం నువ్వుపప్పు నానబెట్టాను. ఈ టమాటా మునక్కాయ గ్రేవీ కర్రీలో అవి రెండు వేస్తే బాగుంటుంది అని. అదిగోండి, మిక్సీ వేస్తున్నాను. ఆ మిక్సీ వేసి ఆ గ్రేవీ అందులో కలిపితే కొంచెం సేపు ఉడికిస్తే దానికి బాగా ఇంకా అది చిన్నంగా ఉడుకుతూ ఉంటే మా మమ్మీనేమో నాకు కాఫీ కావాలి, కాఫీ పెడతావా అంది. అందుకని నేను మా మమ్మీకి కాఫీ పెడదామని పాలు కూడా ఒక పక్క స్టవ్ మీద పెట్టేశాను. నేను పెందలాడి వంట చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే ఈ ఎండాకాలం ఆ వంటింట్లో చెమటలు ఇదిగా ఉండి ఇరిటేషన్గా సఫకేటెడ్గా ఉంటుంది. నేను పెందలాడి వంట చేసేసి అదిగోండి జీడిపప్పు అది మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు ఆ గ్రేవీ అందులో వేసాను. ఆ గ్రేవీ అందులో వేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఇంకొకసారి కడిగి పెట్టాను. ఎలా ఉన్నారు మీరంతా? ఆరోగ్యం బాగుందా? ఈ వంట అనేది మనం ఎడిట్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే అది చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. చూసే వాళ్ళకి కూడా చిరాకుగా ఉంటుంది. టమాటా కూరే కదా, ఎంతసేపు చేస్తారు వీళ్ళు అనిపిస్తుంది. అదిగోండి, నేను ఇందా మిక్సీ తీసుకెళ్ళాను కదా, ఇప్పుడు ఒకసారి కలిపితే అది నేను చూడంగానే కారం ఎక్కువైపోయిందేమో, అమ్మ తినలేదేమో అనిపించింది. ఉడికాక అంత సెట్ అయిపోయింది. మీరు కూడా ఈసారి టమాటా గ్రేవీ కర్రీ చేయాలంటే కొంచెం జీడిపప్పు కానీ నువ్వుపప్పు కానీ గసగసాలు కానీ ఏదో ఒకటి మిక్సీ పట్టి వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ ఉండి కలుపుకోవడానికి తినడానికి బాగా ఇదిగా ఉంటుంది. ఏదైనా మనం ఏ పని చేసినా మనం తిండి కోసమే చేస్తాం కాబట్టి ఆ తిండి బాగా ఇష్టంగా వండుకోవాలని నా ఆశ. అదిగోండి, నీళ్ళు ఎక్కువైనాయి కానీ ఉడికే కొద్దీ దగ్గర అయిపోతుంది. ఈ జీడిపప్పులు సిల్కీగా ఉంటాయి కాబట్టి అదిగోండి, నేను కనిపిస్తున్నాను కదా అప్పుడప్పుడు మీకు. నాకు వంట వైపు కెమెరా పెట్టాలా లేకపోతే నా వైపు కెమెరా పెట్టుకోవాలా నాకు అర్థం కాలేదు. నాకు కొంచెం మీ మెసేజ్ల్లో కనుక నాకు చెప్తే నేను దాన్ని ట్రై చేస్తాను. మనకేమో వీడియో తీసేయడానికి మా అల్లుడు వాళ్ళు ఇవాళ వైల్డ్ వాటర్కి వెళ్ళారు. వైల్డ్ వాటర్ ఏదో ఉంది సార్. రేపు సాయంత్రం వస్తే కానీ వాళ్ళు మనకు చెప్పరు ఎక్కడికి వెళ్ళాము అనేది. మొత్తానికి వాటర్ గేమ్స్కే వెళ్ళి సాయంత్రం రాత్రి 9 అవుతుంది అనుకుంటా వచ్చేటప్పుడు. అందుకని ఇంక ఎలాగోలా నేనే కష్టపడి ఒక వీడియో తీశాను, ఎలాగైనా సరే మీకు నచ్చుతుంది అని. అదిగోండి ఫ్రెండ్స్, మా గరిటెలు మా గిన్నెలు ఇంకా మా వంటింటి సామ్రాజ్యం. ఈ సిటీల్లో ఫ్రెండ్స్ వంటిల్లు చాలా చిన్నదిగా కడతారు. ఇంకా అన్నీ అక్కడే మనకి. మా అమ్మ షుగర్ పేషెంట్, అందుకని ఆవిడకి షుగర్ లేకుండా నేను షుగర్ వేసుకొని అట్లా కొంచెం కాఫీ కలుపుకొని మాకు 10ంటికి వస్తాయి ఫ్రెండ్స్ పాలు. నల్లగా పాలు వచ్చిన తర్వాత కలుపుకొని తాగుదామని. ఇంకేంటి, మీరు ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏమీ లేదు ఫ్రెండ్స్. పిల్లలేమో అటు వెళ్ళారు కదా, అందుకని నేను ఓన్లీ అన్నం వండేసి టమాటా గ్రేవీ కర్రీ చేశాను అంతే. ఇంక నేనేం చేయలేదు. ఇంకా వీలైతే సాయంత్రం ఏదైనా చేస్తాను, లేకపోతే ఇంకా రేపు రొటీన్ అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు లేకుండా నాకు ఈ బగారా రైస్ కానీ ఆలు దమ్ కానీ ఏమన్నా చేయాలంటే ఎందుకులే అని ఒక లేజీతనం వచ్చేస్తుంది. ఇవ్వండి, కలుపుతున్నాను కూర అడుగంటకుండా. ఎందుకంటే జీడిపప్పు గ్రేవీ పడిన తర్వాత ఒక్కోసారి అడుగంటే ప్రమాదం ఉంటుంది, మనం చూసుకోకపోతే మాడిపోతుంది. అందుకని మనం అప్పుడప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి. పసుపు తక్కువైంది ఫ్రెండ్స్, ఎందుకో తెల్లగా కనిపిస్తుంది, అందుకని చెప్పి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను.
తెలిసిపోతుంది కదా ఉడికేటప్పుడు పసుపు తక్కువైందా ఎక్కువైందా, కారం ఉప్పు ఎక్కువ, అవి కారం ఉప్పు సరిపోతే మంచి స్మెల్ వస్తుంది, గ్రేవీ స్మెల్. ఏదన్నా స్మెల్ రాలేదు అంటే ఉప్పు తక్కువైంది అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీకు కూడా వంటలు చేస్తుంటారు, మీకు కూడా తెలుసు, కానీ ఏదో నా ఆశ, అందుకే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. ఎలా ఉన్నారు మీరంతా? కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ కొంచెం నిలబెట్టండి, నేను చాలా కష్టపడుతున్నాను. ఇందాక కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, రాత్రి మల్లెపూల పూల జడ వేశారు. అవి మాది గుంటూరు జిల్లా దగ్గర నరసరావుపేట. ఆ నరసరావుపేట నుంచి మొన్న మా మరదలు వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చింది, అందుకని పూల జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని ఒక వీడియో చేద్దామని రాత్రే వీడియో చేసాం. కాకపోతే వెంటనే పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయో రావో అని పొద్దున పోస్ట్ చేశాను. మీరందరూ దాన్ని చూసి నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. అంతకుమించి నాకు పెద్ద పెద్ద కోరికలు, అచీవ్మెంట్స్ ఏమీ లేవు. మీరు కొంచెం నన్ను ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆన్లైన్లో కూడా మీకు డ్రెస్ కటింగ్ ఎలా చేస్తారు, ఇవాళ డ్రెస్ కటింగ్ చూపిస్తాను ఆన్లైన్లో. అదొకటి. అబ్దుల్ కలాం గురించి ఒక చిన్న మ్యాటర్ చెప్దాం అనుకున్నాను. ఏదో సెల్లో వచ్చిందేలే అయినా నాకు చెప్పాలనిపించింది, అందుకని నేను చెప్తాను. అదిగోండి కాఫీ కలుపుతున్నాను. ఆమెకేమో షుగర్లెస్ కదా, గ్లాసులు మారిపోతాయేమో అన్నదో భయం. మధ్యలో అది కలపకపోతే అడుగు అంటుతుంది. ఇప్పుడే యూట్యూబ్లో మంచి సాంగ్స్ వస్తుంటే చిన్నగా పోయి స్టవ్లు 2 ఆఫ్ చేసేసి కాఫీ పెట్టాను కదా ఫ్రెండ్స్, అది మా అమ్మకి ఇచ్చి నేను తాగేసి వచ్చాను. మా అమ్మ కూడా 63, 64 ఉంటాయి. అదే రేపు ఈ కాశీ వెళ్తున్నాం కదా అని మా మామయ్య ఒకళ్ళు ఉంటే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మామయ్య 13 మందిం కదా, 13 కిలోలు స్వీటు హాటు తీసుకొని వెళ్దాం, అక్కడ స్నాక్స్గా ఉంటాయి, మనిషికి కిలో చప్పున అయితే భారం ఉండదు చేయడానికి కూడా. అదే ఒకళ్ళే తెస్తే 13 మందికి ఇసుగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏదైనా షేర్ చేసుకుంటే బాగుంటుందని మురుకులు, చెక్కలు, చక్రాలు ఏవో ఒకటి చేసుకొని రమ్మన్న. ఆయన సరే నేను మాట్లాడి చెప్తాలే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ 13 మందిని నేను ఒక గ్రూప్గా చేర్చి కాశీ యాత్ర మజిలీలు అని ఒక పెట్టాలి ఫ్రెండ్స్. ఒక గ్రూప్ పెడితే ఆ గ్రూప్లో నుంచి మనం చిన్నగా ఒక్కొక్కళ్ళం రెడీ అయ్యి నేను మురుకులు, చెక్కలు చేద్దామని అనుకొని పిండి మరపట్టిద్దామా, పిండి కొనుక్కొద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ విషయం మా అమ్మకి చెప్పాను నేను, అమ్మ పిండి కొనుక్కొస్తే ఒకలాగా ఉంటాయి, మరపట్టించుకుంటే సరే నేను అక్కని బియ్యం అడిగి తీసుకొని వస్తాను, మనం మరపట్టించి మనం మంచిగా చేసి తీసుకుపోదాం. ఎందుకంటే బయట షాపుల్లో కొన్న ఫ్రెండ్స్ అసలు ఏవీ బాగుండట్లేదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏందోగా ఉంటాయి, తిక్కగా ఉంటాయి. చేసినట్టు ఉండదు, తిన్నట్టు ఉండదు. మొన్న అసలు ఏం అడుగుతారులే ఫ్రెండ్స్, ఇంట్లోకి తీసుకున్నా కూడా అవి బాగుండట్లేదు. అందుకని నేను ఖచ్చితంగా ఈసారి నేను అప్పాలు, మీ సైడ్ తెలంగాణ వాళ్ళు అప్పాలు అంటారంట, మురుకులు అప్పాలు చేసి మేము కాశీ యాత్రకు తీసుకెళ్తాం. మిఠాయి కూడా చేస్తాను నేను, అవి కూడా షార్ట్ వీడియోస్ చేసి మీకు పెడతాను. మీరు అవి చూసి నాకు కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవాకండి, జస్ట్ నేను చాలా కష్టపడుతున్నాను. మీకు ప్రోత్సహిస్తే ఇంకొంచెం బాగా మంచి వీడియోలు పెడదామని అంతే, అంతకుమించి ఏం లేదు. ఏముంటుంది ఫ్రెండ్స్, ఎవరికైనా మీరు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు, కానీ నా వైపు రిక్వెస్ట్ నేను చెప్పాలి కదా ప్రతి వీడియోలోనూ. అవి ఆ పాలు భలే నీళ్ళగా ఉంటాయి, కాఫీ తాగిన స్ట్రాంగ్గా ఉండదు. అందుకని మా మరదలు ప్యాకెట్ పాలు తెచ్చి తాగుతాం. ప్యాకెట్ పాలతోనే మేము ఇవి ఏంటంటే జస్ట్ లూజ్ పాలు, ఎవరన్నా వస్తే కలిపి ఇవ్వడానికి, ఏదన్నా చేతి కింద ఉంటాయి కదా పాలు కూడా. వేడి సరిపోయిందా లేదా అని చెక్ చేశాను, వేడి బాగానే ఉంది. అందులో ఎండాకాలం విపరీతమైన వేడి తాగలేమండి, బాగా చెమటలు పోస్తాయి. అందుకని మినిమం వేడే తాగుతున్నాం. చలికాలంలో తాగినంత వేడి ఎండాకాలంలో తాగలేం కదా. అమ్మా